మళ్ళీ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 30 సంవత్సరాల తర్వాత పార్లమెంటరీ చరిత్రలో ఒకే రాజకీయ పార్టీకి తిరుగులేని మెజారిటీ ఇచ్చినటువంటి సందర్భం 2019 పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, 2014 పార్లమెంట్ ఎన్నికలు. సంతృప్తికరంగా వాళ్ళు ఒకవేళ నిజంగానే బలహీన వర్గాలకు న్యాయం చేయాలనుకున్నా, దళితులకు న్యాయం చేయాలనుకున్నా అంత సంతృప్తికరమైన మెజారిటీ ఉండి న్యాయం చేయకపోగా ఇలా నరేంద్ర మోడీ గారు అడుగుతా ఉన్నారు, మాకు 400 సీట్లు ఇవ్వమని. 400 సీట్ల వరకు ఉన్నటువంటి రాష్ట్రం ఏంది? 400 సీట్ల డిమాండ్ వరకు కుట్ర ఏందో ఇలా దేశం మొత్తం గమనించింది. ఆ దేశం మొత్తం గమనించి భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పడిపోతుంటే మొదటి దశ ఎన్నిక తర్వాత, రెండవ దశ ఎన్నిక తర్వాత ప్రధానమంత్రి స్థాయికి తగని విధంగా ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాటలు మాట్లాడుతున్నాయి. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. సభ్య సమాజంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యావత్ ఆస్తి ముస్లింలకు వచ్చి పెడతామని చెప్తా ఉన్నాడు. మంగళ సూత్రాలు గుంజుకుంటామంటా ఉన్నాడు. భూమి జాగలు గుంజుకుంటాం, హనుమాన్ చాలీసా చదవనీయమో చాలా ఇబ్బంది అంటుందనే మాట చెప్తా ఉన్నాడు. 50 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళం అనేక కుటుంబాల లోపల మంగళ సూత్రాలు కుటుంబాలను నిలబెట్టడానికి ఇచ్చడం కానీ మనం ఎన్నడూ కూడా మంగళ సూత్రాలు తెచ్చే పార్టీ కాదని తెలిసి కూడా అట్లా మాట్లాడుతున్నాం. భూమి ఆస్తి నా నాయనది నాకు రావాలంటేనే దానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి ఈ చట్టంలో. మనం కానీ మనం మొత్తం ఆస్తి తీసుకొని గుర్తుకొని ఇస్తామని చెప్తా ఉన్నాడు. అంటే ఏ విధంగా అభద్రతతోటి ఎలా ఈ నరేంద్ర మోడీ ఉన్నారు 400 పార్లమెంట్ సీట్ల వరకు రాష్ట్రం ఏందో ఉత్తర భారతదేశం మొత్తంగా గ్రహించింది. ఈ యొక్క 400 సీట్ల వరకు ఉన్నటువంటి రాష్ట్రం రాబోయే కాలంలో రిజర్వేషన్లు ఎత్తేయాలి. అది బీసీలకు కావచ్చు, ఎస్సీలకు, ఎస్టీలకు అనేటువంటి కుట్ర కొనసాగింది. అది ఎందుకు జరిగింది? గతంలో అనేక సందర్భాల్లో ఊరికనే కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఆరోపణ చేస్తలేదు. మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ రిజర్వేషన్లు లేకుండా, రిజర్వేషన్ల రహితంగా ఈ భారతం నిర్మిస్తామని చెప్పినటువంటి మాట మన కళ్ళల్లో చెవులలో ఎదురుతా ఉంది. రిజర్వేషన్ ఉండొద్దని ఆర్ఎస్ఎస్ చీఫ్ అంటే దాని తదుపరి 2010లో జరిగినటువంటి కులగర సర్వే నివేదికల్ని బయట పెట్టాలంటే లేదా ఇప్పుడు కులగర సర్వే జరగాలని అంటే కూడా ఇప్పుడు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది దానికి వ్యతిరేకంగా. ఇది నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పాంచి న్యాయ పేరు మీద దేశంలో కాంగ్రెస్ అధికారంలో రాగానే మొట్టమొదటి చేయబోయే కార్యక్రమం దేశంలో ఎవరంతా వారికంతా జితనా ఆబాదీ ఉస్కా హిస్సేదారి అని రాహుల్ గాంధీ గారు చెప్తుంటే నరేంద్ర మోడీ యొక్క ప్రకంపనలు, నరేంద్ర మోడీకి చెమటలు పట్టి 400 సీట్లు ఇవ్వండి అని రాముని పేరు చెప్పుకొని అక్షింతల పేరు చెప్పుకొని రాజకీయం ఆడుతున్నారు. నేను మంత్రిగా మాట్లాడతాను, మంత్రిగా మాట్లాడదు కావచ్చు, కానీ బిడ్డ బీజేపీ నాకు ఒకవేళ రిజర్వేషన్ టచ్ చేసి చూస్తే తోడుకొని సందర్భంగా మనం చెప్తాను. నిన్న మన కిషన్ రెడ్డి, బండి సంజయ్, మోహన్ భగవత్, అమిత్ షా మేము రిజర్వేషన్ తీయమంటారు, పెంచుతా అంటున్నా. మా జనాభా ప్రతిభాగం పెంచుతామని అంటుండ్రా. ఆ మాట కూడా మీకు మేము తీయము అని భయపడి మా జనం తిరగబడి కొడతారు, ఎక్కడికక్కడ తోడుకొని తీస్తారు భయపడి ఎలా మేము రిజర్వేషన్ ముట్టమని అంటున్నాం తప్ప ముస్లిం రిజర్వేషన్ సాకు కోసం పెడతారు. 10 ఏళ్ల అధికారంలో ఏం దిగిరు, ఎందుకు ఎవరుతున్నాడు? ఇలా దాన్ని చూపెట్టి మన రిజర్వేషన్ తీసే ప్రయత్నం జరుగుతోంది. దయచేసి బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులారా ఒక్కసారి అప్రమత్తంగా ఉండాలి. 400 సీట్లను అడిగి దేశంలో ఫీడలిస్టిక్ పార్టీగా, దేశంలో వ్యాపారస్తుల పార్టీగా, బలైన వర్గాలకు వ్యతిరేకంగా ఒక ఆలోచన విధానం కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు మన ఉనికికి దెబ్బతీసి జ్యోతిబా పూలే, సావిత్రి పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కల్పించే ప్రయత్నం జరుగుతోంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తం కావాలి. ఎవరు రిజర్వేషన్ గురించి మాట్లాడితే వారిని సమాజం నుంచి తరిమి కొడుతుంది. కానీ గట్టిగా మనం లేకపోతే అది మనందరికీ బలహీనమైనటువంటి క్షణాలు.
దయచేసి మళ్ళీ మళ్ళీ కోరుతారా, ఇక్కడ కాంగ్రెస్ బిడ్డగా బలైన వర్గాల బిడ్డగా సూటిగా అడుగుతున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం నుండి బలైన వర్గాల కోసం తీసుకున్న ఒక్క చిన్న సానుకూల నిర్ణయం చెప్పండి. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ప్రయోజనం కలిగి ఒక నిర్ణయం చెప్పండి. 50 సంవత్సరాల కాంగ్రెస్ ఎంటికల నుండి అన్ని నిర్ణయాలు మీరు చూపెట్టండి. మీరేం చేసినా చూపెట్టండి. ఎంతసేపు మీరు ఈబీసీ రిజర్వేషన్ ఇచ్చారు, ఓకే, వెనుకబడ్డ వర్గాలు ధనికులుంటే వేరే అగ్ర కులాలు ఇచ్చే మాకే అన్ని అభ్యంతరం వల్లే, కానీ బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ముట్టుకోవడానికి వస్తే మళ్ళొక్కసారి చెప్తారు బిడ్డ, ఒళ్ళు దగ్గర ఎట్టుకోమని చెప్తారు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఎవరైనా అటువంటి ప్రయత్నం చేస్తే మాడి మెస్ అయిపోతారు. కాంగ్రెస్ హెచ్చరిక చేస్తూ అది కాపాడుకోవడానికి ఒకరి వ్యక్తిగతంగా ఒకరికి జరిగే నష్టం కాదు, రాబోయే కాలంలో సమాజానికి నష్టం జరిగినట్టు, మన సంఘాలకు మన కులాలకు నష్టం జరిగినట్టు దాన్ని ఐక్యంగా కాపాడుకోవడానికి అందరం కలిసి